హాయ్ అండి. ఇలా మనం డోరీస్ బ్లౌజెస్కి డ్రెస్సెస్కి దేనికి కావాలన్నా కూడా క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదా. నాకు ఇప్పుడు డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టాను, దానికోసం అయితే నేనైతే రెడీ చేస్తున్నాను. ఇలా సన్నగా ఒక 1.5 ఇంచు క్లాత్ అయితే సన్నగా క్రాస్గా అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. రెండు కూడా సమానంగా కట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు అంటే స్టార్టింగ్ నుండి అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా వచ్చేలాగా ఇలా ఒక కుట్టు వేసేసుకొని సూదికి దారము ఎక్కువ వరుసలు ఎక్కించుకున్న తర్వాత కొంచెం మందంగా ఉంటుంది కదా, దానికి ఈ విధంగా చూపిస్తున్న విధంగా 2 సార్లు ఇలా టాకాలాగా వేసుకొని స్టిచ్ వేసుకొని లోపలికి నిడిల్ అనేది ఉల్టా పెట్టేసుకొని బయటికి తీసేసుకొని ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా సీదా వైపు తిప్పేసుకుంటే మనకు డోరీ అనేది ఎంత సన్నగా అయినా కూడా వస్తుంది. ఇలా మనకి ఎన్ని డోరీస్ కావాలి అంటే అన్ని డోరీస్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి మనకు కావాల్సిన డిజైన్లో హ్యాంగింగ్స్ అనేవి లట్కాన్ డిజైన్స్ మనం రెడీ చేసుకొని వీటికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి. డ్రెస్సెస్కి బ్లౌజెస్కి డిజైన్ బట్టి మనము వాటికి ఎలాగ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ బట్టి అయితే చేసేసుకోవచ్చు. నేనైతే వీటికి సింపుల్గా కొంచెం పెద్ద సైజులో ఉండే లట్కాన్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్ డోరీకి నేను రెడ్ కలర్ క్లాత్తోనే ఇది మనకి సిల్క్ సారీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ సారీ అయితే డ్రెస్ స్టిచ్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగానైతే కొంచెం బయటి వరకు తీసేసుకొని ఇవి వచ్చిన ఉల్టా క్లాత్ అనేది మళ్ళీ అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 పొరలకు కలిపి వేసేసుకొని దీన్ని సీదా వైపు తీసేసుకుంటే మనకి లోడింగ్తో అయితే లట్కాన్ డిజైన్ అయితే వస్తుంది. మనం నార్మల్గా ట్రయాంగిల్ షేప్లో పెట్టేసి స్టిచ్ చేస్తే థ్రెడ్స్ అనేవి కనిపిస్తాయి, కానీ దీనికైతే కనిపించవు. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా, సిల్క్ సారీ జారిపోకుండా ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మన ఛానల్లో ఉంది. మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, కుకింగ్ టైలరింగ్ వీడియోస్. తప్పకుండా చూసేయండి మరి.